వాడెవడో కనిపెట్టకుండా ఈ ఆనంది ఊరికెలా బయలుదేరుతుంది? తనతో పాటు నువ్వు కూడా ఎలా బయలుదేరుతున్నావు అమృత? సమాధానం చెప్పు అమృత. సరే, నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. మీ చెల్లెల్నైనా అడుగు. ఏమడగాలి? అది కూడా నేనే చెప్పాలా? ఆనంది, ఆనంది, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకుంటావని, ఆ తరువాత నన్ను కాపురానికి పంపిస్తావని నీ మీద ఎంతో నమ్మకంతో నీతో పాటు వచ్చాను కదా. మరిప్పుడు ఆ విషయం గురించి ఏమీ తేలకుండా వెళ్ళిపోదాం అంటున్నావు. తరువాత నా గతేంటి? నేనిలా నా భర్తకి శాశ్వతంగా దూరంగా ఉండాల్సిందేనా అని అడుగమృత. నిన్ను నమ్మి నీతో పాటు వస్తే ఇలా చేశావేంటి ఆనంది అని అడుగమృత. చూడానంది, నేనంటున్న మాటలు నీ మనసుకి కష్టం కలిగించచ్చు, కాని నిజం ఇదే కదా. తనని కాపురానికి పంపిస్తావనే నమ్మకంతోనే కదా అమృత నీతో పాటు వచ్చింది. నన్ను నమ్ముకోవద్దు అక్క అని నువ్వప్పుడే చెప్పేసుంటే తన అత్తమామల కాళ్ళు, భర్త కాళ్ళు పట్టుకుని బ్రతిమాలో బామాలో కాపురానికి వెళ్లేది కదా. అంటే నీ మీద మీ అక్కకున్న నమ్మకం నీ మీద నీకు లేదు, అంతేగా? అయ్యో మేడం గారు, అక్క గురించి నాకు తెలియక కాదు. అక్కని ఏ నాటికైనా కాపురానికి పంపిస్తాను. ఎలా? అదిప్పుడు చెప్పలేను మేడం గారు. ఆనంది, నువ్విక్కడికి మళ్ళీ తిరిగొచ్చింది ఒక యుద్ధం చేయడానికి, అవునా కాదా? మరి ఇప్పుడు యుద్ధరంగంలోంచి మధ్యలోనే పారిపోతావేంటి? ఇది పారిపోవడం కాదు మేడం గారు. మరి నేనిక్కడే ఉంటే ఎవరికీ మనశ్శాంతిగా ఉండదు. నా జీవితంలో జరగకూడదు జరిగిపోయింది. దానివల్ల చాలా మందిని బాధ పెట్టాల్సి వస్తోంది. అది నాకిష్టం లేదు. నిజం చెప్పాలంటే మనసుకి చాలా కష్టంగా ఉంది మేడం గారు. నేనింకా ఇక్కడే ఉంటే అశ్విన్ జీవితం, మహేష్ సార్ జీవితం, తులసి జీవితం, ముగ్గురి జీవితాలు సముద్రం మధ్యలో చిక్కుకున్న పడవలా తయారవుతాయి. అదే అదే నేననే దాన్ని అందరికీ దూరంగా వెళ్ళిపోతే అందరి జీవితాలు బాగుంటాయి, సంతోషంగా ఉంటారు మేడం గారు. ఆనంది, మహేష్ సార్ అశ్విన్ విషయంలో అలా చేయడం తప్పే. అది మహేష్ గారు చేసిన తప్పు. దానికి నేనేం చేశానే? ఆయన మీద కోపంతో నిన్నే నమ్మి వచ్చిన నా కోసం ఆలోచించడం మానేస్తావా? అసలు పెళ్ళే కాదనుకున్న నాకు చెల్లెలు ఘనంగా పెళ్లి చేసిందని గర్వపడమంటావా? ఆ చెల్లెలే నన్ను కాపురానికి పంపించే విషయంలో ముందడుగు వేయడం లేదని బాధపడమంటావా? నా గురించి, నా కాపురం గురించి కూడా నేను లెక్క చేయనానంది. నాకు నా చెల్లెలే ముఖ్యం. నా చెల్లెల్ని పాడు చేసిన వాడెవడో తేలాలి. వాణ్ణి అందరి ముందు నిలబెట్టి శిక్షించాలి. అవునానంది, నువ్వు చేయాలనుకున్న పోరాటం ఇవాళ నీకు సంబంధించిందే కావచ్చు, కానీ ఈ సంఘటన నువ్వు చేసిన పోరాటం ఎంతో మందికి గుణపాఠం అవుతుంది.
అంత గొప్ప కార్యక్రమానికి పునాదులు వేసిన నువ్వే సమాధి చేసి వెళ్ళిపోతావా? మేడం గారు, మీరెంత చెప్పినా వినటం లేదని నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఇక్కడ ఉండటం అనేది చాలా మందికి సమస్య కాబట్టి. అక్క, ఆనంది, ఈ బ్యాగ్ ఏంటి? అర్థమైంది. నన్ను క్షమించు ఆనంది. ఐఎమ్ రియలీ సారీ. సార్, అశ్విన్ని బంధించి హింసించి చాలా పెద్ద తప్పు చేశాను. ఎస్ ఆనంది, ఐ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. నేను అలా చేయటం వల్ల అటు అశ్విన్ ఇటు నువ్వు చాలా హర్ట్ అయ్యారు. అంతేకాదు, నా మీద మీకున్న రెస్పెక్ట్ని, గుడ్ ఒపీనియన్ని నేనే లాస్ చేసుకున్నాను. నీ విషయంలో వినకూడని న్యూస్ వినేసరికి నా మైండ్ టోటల్గా బ్లాంక్ అయింది. అందుకే నేనేం చేస్తున్నానో నాకే తెలియనంత ఎమోషనల్ అయ్యాను. మీ ఇద్దరినే కాదు, అశ్విన్ వాళ్ళ అమ్మగారి మనసుని కూడా నేను గాయపరిచాను. నీ విషయంలో జరిగిన దానికి అశ్విన్కి సంబంధమే లేదని నువ్వెంత చెప్పినా నా మైండ్కి ఎక్కలేదు. కారణం నాకు నీ మీదున్న అభిమానం. ఇది తప్పో రైటో నాకు తెలీదు. నువ్వింకా నా మనసులో ఉన్నావు ఆనంది.